రైట్ సార్, ఇక అన్ని వార్తాపత్రికలు తీసుకున్నట్లయితే ఏదైతే 10% రిజర్వేషన్కి సంబంధించిన అంశాన్ని వేయడం జరిగింది. అండ్ నిన్నైతే ఏదైతే లోక్సభలో బిల్ పాస్ అయింది, ఇవాళ రాజ్యసభలో ఆమోదం పొందడానికి చట్టం చేయనున్నారు. అండ్ దీనికి సంబంధించి ఈనాడులో కోటా బిల్లుకు ఓటు, పేదల రిజర్వేషన్ బిల్లుకు లోక్సభ ఆమోదం, 323 ఓట్ల తేడాతో రాజ్యాంగ సవరణకు పచ్చజెండా, సుప్రీంకోర్టు తీర్పు అడ్డంకి కాదంటూ జైట్లీ అంటున్నారు. న్యాయ సమీక్షలో నిలబడదన్న విపక్షాలు, నేడు రాజ్యసభకు బిల్లు. సో నిజంగా లోక్సభలో 3 వ్యతిరేక ఓట్లు పడ్డాయి, మిగతా వాళ్ళందరూ కూడా ఆమోదం తెలిపారు. రాజ్యసభలో నిజంగా విపక్షాలు అన్నట్లు అభ్యంతరం వచ్చే అవకాశం ఉందంటారా? ఒకవేళ బిల్లు పాస్ అవ్వడానికి ఎన్ని ఓట్లు వస్తే సరిపోతుందంటారు? రాజ్యసభలో మెజారిటీ ఓట్లు వచ్చినట్టయితే ఇది బిల్లు పాస్ అవుతుంది. రాజ్యసభలో భారతీయ జనతా పార్టీకి సాధారణ మెజారిటీ ఉంది, అంటే పూర్తి మెజారిటీ లేదు, సాధారణమైనటువంటి మెజారిటీ ఉంది. కాబట్టి అక్కడ మిగతా పార్టీల సహకారాన్ని తీసుకోవలసిన అవసరం ఉంటుంది. నిన్న లోకసభలో జరిగిన రీతి కనుక గమనించినట్టయితే దాదాపు 333 మంది సమర్థించారు. కాంగ్రెస్ వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు. ఒక 3 సభ్యులు మాత్రం ఓటు వ్యతిరేకంగా వేశారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దీనిని ప్రత్యక్షంగా ఏ రాజకీయ పార్టీ వ్యతిరేకించలేదు ఈ బిల్లుని. ఎందుకంటే అగ్రవర్ణ పేదలు వారికి రిజర్వేషన్లు ఇవ్వాలన్న విషయంలో రెండవ అభిప్రాయానికి తావులేదు. అన్ని పార్టీల మేనిఫెస్టోలో ఉంది, ముఖ్యంగా ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉంది. అందరికన్నా ముందు ఈ రిజర్వేషన్ ఇవ్వాలని ప్రతిపాదించిన వ్యక్తి దళిత బహుజన నాయకుడు కాంచీరామ్. కాబట్టి పివి నరసింహారావు ఈ బిల్లును తీసుకుని రావడానికి ప్రయత్నించారు. ఆయన కోర్టు ఇబ్బందుల వల్ల అది కార్యరూపం దాల్చలేకపోయింది. కాబట్టి దేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలు, నిన్న మీరు గమనించినట్లయితే పార్లమెంట్లో డిబేట్ని గమనించినట్టయితే దళిత నాయకులు రామ్దాస్ అఠావళే కానివ్వండి, రామ్విలాస్ పాశ్వాన్ కానివ్వండి, మాయావతి కానివ్వండి, వీళ్ళందరూ ఈ బిల్లుని ముక్తకంఠంతో సమర్థించారు. దాని అర్థం ఏంటంటే, ఈ దేశంలో కులంతో సంబంధం లేకుండా పేదలుగా ఉన్నటువంటి వారు ఎవరైతున్నారో వాళ్లకు విద్యా ఉపాధి రంగంలో అవకాశాలను కల్పించడం అవసరమని అన్ని పార్టీలు గుర్తిస్తున్నాయి. కాబట్టి రాజ్యసభలో కూడా కొంత ఇబ్బంది అయినప్పటికీ కూడా ఇది పాస్ అయిపోతుందని, ఎందుకంటే దీన్ని వ్యతిరేకించినటువంటి పార్టీ ఓటర్ల దగ్గరికి వెళ్ళలేదు. చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మన ప్రజాస్వామ్య గొప్పతనం అనండి ఇంకేదన్నా అనండి కానీ అన్ని పార్టీలు అన్ని వర్గాలను చేరదీసేందుకు ప్రయత్నిస్తున్నాయి. మీరు ఎప్పుడన్నా ఎంఐఎం ఆఫీస్కి వెళితే అక్కడ ఎప్పుడన్నా హిందూ వెళ్ళినట్లయితే వాడికి పెద్దపీట ఉంటుంది. ఎంఐఎం ముస్లిం పార్టీ, కానీ ఏదన్నా పని మీద ఒక హిందువు కనుక అక్కడికి వెళితే వాడిని నెత్తిన పెట్టుకుంటారు అక్కడ. అంటే ముస్లింల పార్టీ అయినప్పటికీ హిందూ ఓట్ల అవసరాన్ని ఓవైసీ గుర్తించారు. అన్ని పార్టీల్లో అదే పరిస్థితి. మాయావతి కూడా ప్రారంభించినప్పుడు, రాజకీయ పార్టీని ప్రారంభించినప్పుడు వాళ్ళ స్లోగన్ ఏముండేదంటే, తిలక్ తరాజు ఔర్ తల్వార్ ఇంకో మారో జూతాచార్. అంటే తిలక్ అంటే బ్రాహ్మణుడు, తరాజు అంటే వైశ్యులు, తల్వార్ అంటే క్షత్రియులు. తిలక్, తరాజు ఔర్ తల్వార్ ఈ ముగ్గురిని ఇంకో మారో జూతాచార్, 4 చెప్పు దెబ్బలేండి వీళ్ళు ముగ్గురిని అని స్లోగన్ తోటి రాజకీయాల్లో ప్రవేశించినటువంటి మాయావతి ఈరోజు జిస్కి జిత్ని భాగీదారి ఉస్కి ఉత్ని హిస్సేదారి అంటున్నారు. అంటే ఏ ఏ వర్గానికి ఏ ఏ కులానికి వాళ్లకు పార్టీలో ఏ మేరకు వాళ్ళకి వాళ్ళ బలం ఉందో, వాళ్ళకు ఓట్లు ఉన్నాయో దాని ప్రకారం వాళ్ళకి అధికారంలో భాగస్వామ్యం ఇస్తాము అనే స్థాయికి బహుజన్ సమాజ్ పార్టీ వచ్చింది. జిస్కి జిత్ని భాగీదారి ఉస్కి ఉత్ని హిస్సేదారి. మీ భాగస్వామ్యం ఎంత ఉందో మీకు మీ పాలు కూడా మీకు అంత మేరకు మీకు అధికారంలో మీ పాలు మీకు లభిస్తుంది. కాబట్టి అన్ని పార్టీలు కూడాను దీన్ని అంగీకరిస్తున్నటువంటి విషయము. దీన్ని ఎవరన్నా వ్యతిరేకిస్తే దానిలో కేవలం రాజకీయాలు మాత్రమే ఉన్నట్టుగా మనం భావించవచ్చును. కాబట్టి దీన్ని రాజ్యసభ ఆమోదం పొంది లీగల్ ఇష్యూస్కి సంబంధించినంత వరకు అరుణ్ జైట్లీ చెబుతున్న దాని ప్రకారము, చట్ట ప్రకారం ఎటువంటి ఇబ్బందులు ఉండకుండానే ఈ బిల్లును ఉండేలా ఈ బిల్లును రూపొందించడం జరిగింది. కాబట్టి ఈ బిల్లు ఆమోదం పొందుతుంది, అమలవుతుంది. ప్రజలలో కూడా ఈ బిల్లు కావాలన్నటువంటి ఆకాంక్ష ఉంది. అన్నిటికన్నా గమనించవలసిన విషయం ఏంటంటే, దాదాపు 22 నుంచి 25 అసెంబ్లీ స్థానాలలో ఓట్ల ఫలితాలు తారుమారు కావడానికి కారణం నోటా.
ఆ నోటా ఈ రకంగా తారుమారు కావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే రిజర్వేషన్లకు సంబంధించి బిల్లుకు సంబంధించినటువంటి ఇష్యూస్. కాబట్టి ఈ విషయంలో అన్ని పార్టీలకు ఏకాభిప్రాయం ఉంది. బహుశా లోకసభలో కనిపించిన ఏకాభిప్రాయమే రాజ్యసభలో కూడా కనిపించవచ్చు, చట్టం కావచ్చును. ఇది ఒక విప్లవాత్మకమైన చట్టం అని నిన్న మాట్లాడినటువంటి అందరూ అన్నారు. ఆర్ఎస్పి, సిపిఐ, సిపిఎం అభ్యర్థులు కూడా దీన్ని విప్లవాత్మకమైనటువంటి చట్టము, ఇది విప్లవాత్మకమైనటువంటి బిల్లు అన్నటువంటి ప్రిఫిక్స్ వాళ్ళు వాడారు. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల ఆకాంక్షలకు అనుగుణమైనటువంటి బిల్లు ఇది కాబట్టి దీనికి ఆమోదం లభించింది. ఓకే, ఈ 10% రిజర్వేషన్ మోడీ గారు ప్రవేశపెట్టక ముందు దీని గురించి చాలా పార్టీలు కావాలని పోరాటం చేశాయి. అంతకుముందు ప్రభుత్వాలు అమలు చేయకపోవడానికి కారణం ఏంటి సార్? పలు కారణాలు ఉన్నాయి. పివి నరసింహారావు ప్రభుత్వం దీన్ని చట్టంగా చేసింది కూడా. పివి నరసింహారావు ప్రభుత్వం నిజానికి అన్ని పార్టీలలోనూ అగ్రవర్ణ పేదలను పట్టించుకోవాలన్నటువంటి తాపత్రయం ప్రారంభమైంది. ఎందుకంటే అగ్రవర్ణ పేదలు, అగ్రవర్ణాలు కూడా ఒక ఓటు బ్యాంకే. మీరు రకరకాల ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నప్పుడు ఈ ఓటు బ్యాంకు రాజకీయాల సహజమైనటువంటి స్వాభావికమైనటువంటి పరిణామం ఏంటంటే అన్ని వర్గాలు ఓటు బ్యాంకులుగా మారుతాయి. సో అగ్రవర్ణ ఓటు బ్యాంకును విస్మరించి రాజకీయాలు చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అన్ని పార్టీలు కోరుతున్నాయి దీన్ని. అగ్రవర్ణ ఓటర్లను పట్టించుకోవాలి, అగ్రవర్ణ ఓటర్లలో ఉన్నటువంటి పేదలను పట్టించుకోవాలని. కానీ పివి నరసింహారావు దీన్ని చట్టంగా తీసుకుని రావడానికి ప్రయత్నం చేశారు. అప్పుడు కూడా దానికి ఆమోదం లభించింది. అయితే అది కోర్టు వివాదాల్లో అది చిక్కుకోవడము, కోర్టు దాన్ని కొట్టివేయటము, దాంతో అది దెబ్బతిన్నది. ఈసారి అరుణ్ జైట్లీ చెబుతున్న దాని ప్రకారము గతంలో ఉన్నటువంటి సమస్యలను ఈసారి పరిష్కరించేటువంటి ప్రయత్నం జరిగింది. ఆ అంశాలను పరిగణలోకి తీసుకుని చట్టాన్ని రూపొందించడం జరిగింది అని చెప్పి చెప్తున్నారు. జస్టిస్ ఈశ్వరయ్య లాంటి వారు ఇది చెల్లదు అని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి కూడా చెందినటువంటి వాళ్ళు కొందరు కూడాను ఇది కోర్టులో నిలబడుతుందా అన్నటువంటి అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే న్యాయశాఖ తర్వాత అరుణ్ జైట్లీ వీరందరూ కూడా ఈ బిల్లును రూపొందించిన పద్ధతి ఈ కోర్టుకు సంబంధించిన ఇబ్బందులు లేకుండా ఉండేటట్టుగానే ఉన్నదని మనం భావించవచ్చును. చూడాలి పరిణామం ఎలా జరుగుతుంది అన్నది. దీన్ని కోర్టులో గనక ఎవరైనా ఛాలెంజ్ చేసినట్లయితే బహుశా చేసినట్లయితే ఎన్నికల తర్వాతే చేస్తారు. ఎన్నికల తర్వాతే జరుగుతుంది. ఎందుకంటే ఇక దేశం త్వరలో ఎన్నికల మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఎన్నికల తర్వాత దాన్ని కనుక ఇది చేసినట్టయితే దానికి ఏమేమి మార్గాలు అనుసరించాలన్నది కూడా ఎన్డీఏ ప్రభుత్వము చూసుకోగలుగుతుంది. ఏదైతే వ్యతిరేక ఓట్లు 3 పడ్డాయి, ఒకటి మజ్లిస్ అండ్ అన్నా డిఎంకే దీన్ని వ్యతిరేకించడానికి ప్రధాన కారణం ఏంటంటారు? నిజానికి అన్నా డిఎంకే అగ్రవర్ణ ఓట్ల మీద ఆధారపడినటువంటి పార్టీ. తమిళనాడు రాజకీయాల్లో దేవర్ కమ్యూనిటీ ఒక కమ్యూనిటీ, చాలా పెద్ద కమ్యూనిటీ. దేవర్, నాడార్ ఈ కమ్యూనిటీస్ చాలా పెద్ద కమ్యూనిటీస్, చాలా పెద్ద సంఖ్యలో ఓట్లు ఉన్నటువంటి కమ్యూనిటీస్. ముఖ్యంగా అన్నా డిఎంకే యొక్క మొత్తం వెన్నెముక దేవర్ కమ్యూనిటీ. దేవర్ కమ్యూనిటీ సోకాల్డ్ అగ్రవర్ణము. నేను ఒకడు అగ్రము ఒకడు నిమ్నము అని నేను వ్యక్తిగతంగా నేను భావించను. కానీ పత్రికల్లో వాడుతున్న భాష తప్పదు కాబట్టి మనం వాడాల్సి వస్తుంది. సోకాల్డ్ అగ్రవర్ణానికి చెందినటువంటి దేవర్ కమ్యూనిటీ ఏదైతే ఉందో దాని బలం మీద ఆధారపడి పనిచేసే పార్టీ అన్నా డిఎంకే. అన్నా డిఎంకే దీన్ని ఏ కారణం చేత వ్యతిరేకించిందన్నది అధ్యయనం చేయవలసి ఉంది. ఎందుకంటే తమిళనాడు రాజకీయాల్లో క్రమేపీ అన్ని వర్గాలు, అన్ని కులాలకు ప్రాతినిధ్యం వచ్చే దిశగా రాజకీయం అడుగులు కదుపుతోంది. గతంలో ఎంత దృఢ వైఖరిని అవలంబించిందో డిఎంకే కూడా ప్రస్తుతం అవలంబించటం లేదు. కాబట్టి తమిళనాడు ఏ కారణం చేత ఇలా చేసిందన్నది మనం అధ్యయనం చేయవలసి ఉంది. కానీ తమిళనాడులో కూడా రాజకీయం క్రమేపీ అగ్రవర్ణ ఓటర్ల వైపు వెళ్తోంది. ఎందుకంటే అన్ని వర్గాలు దళిత ఓటర్ల మీదనే పడటము, దళిత ఓట్లని తీసుకోవడానికి అన్ని పార్టీలు ప్రయత్నించడము, బీసీ ఓబీసీ వర్గాలను తీసుకోవడానికి ప్రయత్నించే క్రమంలో అగ్రవర్ణాలను అన్ని పార్టీలు ఉపేక్షించినాయి. అగ్రవర్ణ ఓటర్లు ముఖ్యంగా చదువుకున్నటువంటి యువకులు ఒక పెద్ద ఓటర్ బ్లాక్గా తయారు కాబోతున్నారు. ఉదాహరణకి ఈరోజు 10th చదువుతున్న పిల్లవాడు ఉన్నాడు. ఈరోజు 10th చదువుతున్న పిల్లవాడు 2024 ఎన్నికలకి ఓటర్గా మారతాడు. ఈరోజు 10వ తరగతి చదివే పిల్లవాడు 2024 ఎలక్షన్స్కి ఓటరు. కాబట్టి అతను
ఎదుర్కొనేటటువంటి పరిస్థితుల ఆధారంగా, అతనికి ఎదురయ్యే సవాళ్లు సమస్యల ఆధారంగా అతను ఓటు వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు దీన్ని పరిగణలోకి తీసుకుంటాయి. తీసుకుని ఈ యంగ్ ఓటర్లను ఆకర్షించే ప్రక్రియలో భాగంగా ఈ మొత్తము ఈ కోటా బిల్లు కానివ్వండి, దాని తదనంతరం జరగబోయే పరిణామాలు కానివ్వండి, ఇవన్నీ కూడాను 2024 ఓటర్స్ ని కూడా దృష్టిలో పార్టీలు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వ్యతిరేకత ఎక్కువ కాలం ఉండకపోవచ్చు. రైట్ సార్.